ప్రైజ్ ది లార్డ్ ఎవరీబడీ, అందరికీ మరణాత. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్. నేను మీ రాజేష్ ఎలీషా. ఈ రోజు మనం ఈ వీడియోలో మదర్ తెరీసా గురించి తెలుసుకోబోతున్నామండి. అదేంటి బ్రదర్, దేవుని వాక్యం చెప్పకుండా మదర్ తెరీసా గురించి చెప్తావు అని అనుకుంటున్నారేమో. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమని మన బైబిల్ గ్రంథంలోనే ఉందండి. ఈనాడు చాలా మంది మదర్ తెరీసా గురించి చాలా తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. అందుకే నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. మదర్ తెరీసా పేరు వినగానే మనకు జ్ఞాపకమయ్యేది ప్రేమ, సేవ మరియు త్యాగం. ఆమె అసలు పేరు అగ్నెస్ గోంజా బొయాజియా. ఆమె అల్బేనియాలో జన్మించి దేవుని పిలుపు వల్ల భారత్కు వచ్చి పేదల మధ్య జీవించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిందండి. కోల్కతా నగరంలో వీధుల్లో అలమటించే అనాథలు, వ్యాధిగ్రస్తులు, మరణశయ్యపై ఉన్న వారిని ఆదుకోవడం ఆమె జీవిత లక్ష్యంగా చేసుకుంది. ఆమె స్థాపించిన మిషనరీ ఆఫ్ చారిటీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వేల మందికి ప్రేమ, ఆహారం, వైద్యం అందించింది. తన సేవల ద్వారా యేసు ప్రభు ప్రేమను ప్రతి దౌర్భాగ్య వ్యక్తికి చేరవేసిందండి. నోబెల్ శాంతి బహుమతి గెలిచిన ఆమె జీవితం చాలా నిరాడంబరంగా సాగిందండి. ఆవిడ ఏం చెప్పేవారో తెలుసా? ప్రేమతో చేసేది చిన్న పనైనా అది గొప్పదే అనే వాక్యాలు ఎంతో మందిని ప్రభావితం చేశాయండి. ఈ పుణ్యాత్మే ఆమె జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది పేదలను చూడంగానే ముఖం తిప్పుకోకుండా ప్రేమతో దగ్గరికి వెళ్లి ఆదుకోవడం. మదర్ తెరీసా జీవితం ఎప్పటికీ మరువలేని ఆత్మీయ గాథండి. ఆమె కేవలం ఒక సన్యాసినే కాదు, ఒక తల్లి, ఒక సేవకురాలు, ఒక మానవతావాదిని, ఒక క్రీస్తు శిష్యురాలు. ఆమె జీవితం అంతా క్రీస్తు ప్రేమకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిందండి. ప్రపంచం ఎదురు చూసే పేరు కాదు ఆమెది, కానీ పరిచర్యలో ఆమె ఓ చరిత్రను రాసిందండి. ఆమె సేవలు హిందూ, ముస్లిం, క్రైస్తవ అనే భేదం లేకుండా ప్రతి పీడితునికి అందాయి. మీరు ఒకరి ముఖంలో దేవుని రూపం చూడండి అనే ఆమె విశ్వాసం ద్వారా ఆమె ప్రతి బాధితుడిని దేవునిగా చూసి సేవ చేసింది. వృద్ధులు, అనాథలు, రోగులు, దిక్కులేని మరణశయ్యపై ఉన్న వారిని కూడా ఆమె ప్రేమతో అంగీకరించిందండి. ఆమెను కొంతమంది విమర్శించినా ఆమె ఒక్క మాటలో వారికి సమాధానం చెప్పేది. ఏంటో తెలుసా? నేను విజయం కోసం కాదు, నమ్మకంగా ఉండటానికే పని చేస్తున్నాను అని చెప్పేదండి. ఆమె చేతుల్లో ప్రాణం విడిచిన అనేక మంది చివరి శ్వాసలో దేవుని ప్రేమను చూడగలిగారు. ఆమెను ప్రభావితం చేసిన గ్రంథం ఏంటో తెలుసా? మన పవిత్ర గ్రంథం అండి, బైబిల్. మత్తయి సువార్త 25:40 ఆ యొక్క వాక్యాన్ని పట్టుకొని ఆమె ఈ పనులన్నిటికీ ప్రేరణ అయ్యిందనమాట. ఆమె సేవ పునాదిగా నిర్మితమైన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ 130కి పైగా దేశాల్లో సేవ చేస్తుందంటే మీరు నమ్మగలరా? ఆమె మరణించిన ఆమె దయార్థ హృదయం ఇంకా నిండు జీవితాలను స్పృశిస్తుంది. మదర్ తెరీసా చూపిన ప్రేమ, త్యాగము, పేదల పట్ల జాలి మన జీవితాల్లోకి ప్రవేశించాలి. ఆమె సేవను మనం కూడా కొనసాగించాలి. ఎందుకంటే ఈ లోకానికి ఇప్పటికీ ప్రేమ అవసరం ఉంది. మదర్ తెరీసా జీవితం యేసుక్రీస్తు చూపిన ప్రేమకు ప్రతిబింబం వలె నిలిచింది. యేసు ప్రభువారు ఈ భూమిపై ఉన్నప్పుడు పాపులు, వ్యాధిగ్రస్తులు, ఇంకా ఈ సమాజం తిరస్కరించిన వారితో కాలక్షేపం చేశాడు. అదే తత్వాన్ని తన జీవిత ధ్యేయంగా మార్చుకొని ఈ మదర్ తెరీసా కూడా జీవించింది. యేసు ప్రభువారు తన జీవితం చివరి వరకు ఒక దేవుని రాజ్యం కోసం ప్రకటించాడు. దరిద్రులు మొదటవారు, నమ్మకమైన వారు గొప్పవారు, సేవ చేయడమే గొప్పతనం అని మదర్ తెరీసా కూడా అదే విధంగా గౌరవం కోసం కాదు, అనేక ప్రదేశాల్లో సేవ కోసం తన ఆయుష్కాలం అంతా సమర్పించింది. మన యేసు ప్రభువారు చెప్తారు, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు తినిపించారు, దప్పికొంటే నీళ్ళిచ్చారు, నేను వస్త్రములు లేనప్పుడు నాకు వస్త్రాలు ధరింపజేశారు అని చెప్పి మత్తయి సువార్త 25:35-40 వరకు చూస్తే ఆ వాక్యాన్ని తన హృదయంలో పునఃపదిలపరుచుకొని మదర్ తెరీసా అందరినీ యేసు రూపంగా చూసిందనమాట. ఆమె కనులు పేదల్ని చూసినప్పుడు దేవుని ముఖమే కనిపించేది ఆమెకి. ఆమె చేతులు వృద్ధుల చెయ్యి పట్టినప్పుడు యేసు యొక్క చేయి పట్టుకున్నట్టే ఆవిడ భావించేది. ఆమె గొంతులో తలపోతే యేసుని దయాభావమే ప్రతిధ్వనించేది. అదేవిధంగా యేసు ప్రభువు ఎప్పటికీ తనది కాదు, తండ్రి చిత్తమే చేయాలనేది తన ధ్యేయంగా పెట్టుకున్నాడు.
మదర్ తెరీసా కూడా తన స్వార్థాన్ని సంపూర్ణంగా త్యజించి దేవుడు చెప్పిన చోటే ఉంటాను, అవసరమైన చోటే సేవ చేస్తాను అనే గుండెతో జీవించింది. ఆమె కడచూపుల్లో కూడా యేసుని పిలుచుకుంది. ఎందుకంటే ఆమె సేవా జీవితం అంతా యేసుని ప్రతిబింబించే మార్గమే అయింది. ఈ రోజుల్లో మదర్ తెరీసా లాంటి వ్యక్తులు అరుదు, కానీ ఆమె మనకు ఒక బోధన ఇచ్చింది. మీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించండి, వారిలో యేసుని చూడండి, సేవ చేయడం ద్వారానే దేవుని చేరవచ్చు అని. ఈ కాలపు క్రైస్తవునిగా మనం కూడా మదర్ తెరీసా చూపిన బాటను అనుసరిస్తే నిజంగా మన జీవితాల్లో యేసు వెలుగులు వెదజల్లుతాయి. కాబట్టి అటువంటి దయాహృదయంని, అటువంటి సేవా జీవితాన్ని మనం కూడా కలిగి జీవిద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఒకవేళ దేవుడి రాకడ కనుక ఆలస్యమైతే నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో బైబిల్ దృక్పథంతో మీ ముందు ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరణాత.